హలో ఫ్రెండ్స్, న్యాచురల్ ఆర్గానిక్ హోలీ కలర్స్ చేద్దాం ఇవాళ. సో మాకు జర్నీ చేసేటప్పుడు గోగుపూల చెట్టు అంటాం మేము దీన్ని. గోగుపూలు కనిపించినాయి అనమాట. శివరాత్రికి శివుడికి కూడా ఇష్టమైన పూలు అనమాట. సో రెండిటికి పనికొస్తాయని చెప్పి చాలా పూలు తీసుకొచ్చాము. ఇవి మొగ్గలు, ఇవి పువ్వులు అనమాట. సో మొగ్గలు ఏమో లైట్ ఆరెంజ్ కలర్లు ఉంటాయి. ఫ్లవర్స్ ఫుల్గా మంచిగా పూసినప్పుడు రిచ్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. సో ఫస్ట్ మనం కలర్ చేసుకోవడానికి ఏంటంటే, నాకు ఒక కొమ్మకి కొన్ని ఎండిపోయినవి, కొన్ని మంచి ఫ్లవర్స్, కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి. సో నేను ఏం చేశానంటే, కొంచెం లైట్గా ఎండిపోయినవేమో ఒక పక్కన, మంచిగా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ మొగ్గలేమో ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట. సో వాటికి మనకి తొడిమలు తీసేయాలి. ఫస్ట్ తొడిమలు బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా స్టార్టింగ్లో. సో ఈ తొడిమలు తీసేసి ఫ్లవర్స్ని ఇట్లా చూసుకోవాలి. కొన్ని పురుగులు కూడా ఉంటాయి, పురుగు పట్టిన వాటిని పక్కన పడేసి చేసుకోవాలి. సో ఇవి శివుడికి పెట్టిన పూలు పడేయడం ఇష్టం లేక ఇవి కూడా వీటిలోనే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి లిక్విడ్కి వాటర్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక పెద్ద గిన్నె తీసుకోండి, ఎందుకంటే బాయిల్ అయినప్పుడు పొంగిపోకుండా. ఒక 10 మినిట్స్ ఇట్లా బబుల్స్ రాగానే ఈ పెటల్స్గా సపరేట్ చేసిన ఫ్లవర్స్ అన్నిటినీ ఇట్లా వేసుకోవాలి. వితిన్ 30 సెకండ్స్లోనే మనకి ఆల్రెడీ ఫుల్ బాయిల్డ్ వాటర్లో యాడ్ చేస్తాం కాబట్టి 30 సెకండ్స్లోనే కలర్ రావడం స్టార్ట్ అయిపోతుంది. సో రిచ్, ఇది ఫస్ట్ స్టార్టింగ్లో లైట్ ఆరెంజ్ కలర్ ఉంది. ఇదిగోండి ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనకి రిచ్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది చూడండి. సో ఇట్లా బాగా బాయిల్ అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో దీన్ని ఇదిగోండి కలర్ చూసారా ఎలా వచ్చేసిందో. సో ఇంత బాయిల్ అయిన తర్వాత ఈ గిన్నెని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసేయండి. ఒక 3-4 అవర్స్ వదిలేయండి. మూత పెట్టకపోతే సగం ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి మూత పెట్టేసి పెట్టండి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా డార్క్ అయింది కొంచెం కలరు వాటర్ది. సో దీంట్లోంచి చింతపండు రసం ఎలా తీస్తామో అట్లా తొక్కలన్నీ, ఈ ఫ్లవర్స్ అన్నీ తీసేసి పిండుకుంటూ తీసేయాలి. కావాలంటే మనం వాడేటప్పుడు డైల్యూట్ చేసుకోవచ్చు, ఇంకా డార్క్ కలర్ ఉందనుకుంటే, లేదా ఇట్లనే కూడా వాడచ్చు. ఇదిగోండి రిచ్ ఆరెంజ్ కలర్ అనమాట. సో ఈ తొక్కలన్నీ తీసేసి టీ ఫిల్టర్ నుంచి వడపోసుకున్నాను. కొంచెం ఇంకేమైనా మిగిలిపోయిన రెమ్మలు ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. సో వీటిని చల్లారిన తర్వాత ఇట్లా వాటర్ బాటిల్లోకి పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదు ఇమీడియట్గా మనకి అవైలబిలిటీ ఉన్నాయనుకుంటే ఇమీడియట్గా చేసుకోవచ్చు, పండగ హోలీకి ఒక రోజు ముందు అట్లా. లేదు ఇంకా మనకు దొరికినప్పుడు చేసి పెట్టుకున్నామంటే ఇట్లా వాటర్ బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో నేను చేసి ఆల్మోస్ట్ ఇంకా హోలీకి ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి నేను వాటర్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఇది లిక్విడ్ ప్రాసెస్ అనమాట. ఇది కాకుండా పౌడర్ కూడా చేస్తూ చూపిస్తాను. అది కూడా ఇదిగోండి మీకు కలర్ ఎలా వచ్చిందో చూపిస్తాను. వైట్ క్లాత్ మీద ఇదిగోండి ఆరెంజ్ కలర్. ఒక్కసారి పడిందంటే అసలు కలర్ పోనే పోదు. సో నాకు ఇంకా పెటల్స్ మిగిలినాయి చాలా. సో కొన్ని డ్రై కూడా పక్కన పెట్టినా అని చెప్పిన కదా, వాటిని బాగా ఎయిర్ డ్రై చేశాను అనమాట. అంటే ఒక 1 వీక్ పక్కన పెట్టేస్తే అదే ఆరిపోతుంది. సో దీన్ని పౌడర్ చేసి ఫిల్టర్ లైట్గా జల్లడబట్టుకుంటే ఇదిగోండి లైట్ మస్టర్డ్ కలర్ లాగా వస్తుంది మనకి కలర్ చూడడానికి. బట్ ఇమీడియట్గా అది బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వాటర్ తగలగానే మళ్ళీ ఇదిగోండి జారి కడుగుదామని వాటర్ వేయగానే మళ్ళీ మొత్తం ఆరెంజ్ కలర్ అయిపోయింది. సో దీన్ని మనకి ఎలాగో పిల్లల దగ్గర కలర్ ఈ పంప్స్ ఉంటాయి కదా హోలీ ఆడుకోవడానికి, వాటిలో ఫిల్ చేసి అలాగే ఇచ్చాను అనమాట. మా పిల్లలిద్దరికి చెరొక బాటిల్లో వేసి. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేసే కన్నా కూడా సో ఇట్లా న్యాచురల్ కలర్స్తో ఆడుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట. బట్ చూసుకోండి, వన్స్ ఈ కలర్ పడిందంటే మాత్రం అస్సలు పోదు బట్టల నుంచి. సో ఇంకా ఫర్దర్గా యూజ్ చేయమనుకున్న క్లాత్స్ వేసుకొని హోలీ ఆడుకోండి ఇది వాడితే మాత్రం. ఇదిగోండి ఇద్దరికి చెరొక బాటిల్లో పోసి ఇచ్చేసాను. సో మనం సేమ్ ఇదే ప్రొసీజరు శంకుపూలు ఉంటాయి కదా బ్లూ కలర్లో. సో బ్లూ కలర్ శంకుపూలతో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ఇదిగోండి బాటిల్స్ రెడీ, మా పంపులు హోలీ పంప్స్ రెడీ అనమాట. ఇదిగోండి పిల్లలు ట్రయల్ స్టార్ట్ చేశారు అప్పుడే. ఫుల్గా కలర్ బాగానే వస్తుంది. ఇదిగోండి మావాడు పంపు కట్టేసాడు. చూడండి కలర్ ఆరెంజ్ కలర్లో ఎలా ఉందో. సో ఇది పౌడర్ బాటిల్ నేను ఫర్దర్ నెక్స్ట్ వీక్ కోసం అని సేవ్ చేసి పెట్టాను. హ్యాపీ హోలీ అడ్వాన్స్డ్.